హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త ఏమంటాము షో వస్తుంది అనమాట. అండ్ ఎవరు ఆ షోకి హోస్ట్ అంటే మన షారుఖ్ ఖాన్, SRK షారుఖ్ ఖాన్ కొత్త. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి లైక్ అంటే షో డైరెక్టర్ వచ్చేసి అంటే మన ఆర్యన్ ఖాన్. సో వాళ్ళ కొడుకు అనమాట. కానీ ఇక్కడైతే ఏం ఇయ్యలేదు. విట్నెస్ ఆర్యన్ ఖాన్ టేక్ ఆన్ బాలీవుడ్ అంటే అర్థమైపోయింది నీకు మనం డైరెక్షన్. మరి అది గెస్ట్స్ వస్తారా షో, లేదంటే గెస్టే ఉంటాడా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ హోస్ట్ కాబట్టి మేబీ అట్లా ఉంటుందా, వాళ్ళు వచ్చి ఏమైనా గేమ్స్ టైప్ అట్లా అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ షో పేరు ఏంటంటే ద BA DS ఆఫ్ బాలీవుడ్. అంటే బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్. బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ లేదంటే బ్యాడ్ యాస్ అంటే లైక్ అంటే చెప్పాలంటే అంటే అది రావాలి. అది నార్మల్ చెప్పాలంటే బ్యాడ్ యాస్ అని, బ్యాడ్ యాస్ ఆఫ్ బాలీవుడ్ లాస్ట్ అదే DS అట్లా ఉన్నది. ఇప్పుడు నువ్వు మొత్తం చదువు ఇట్లా బ్యాడ్ యాస్ మరే అంటే చెప్తున్నా. అంటే యాక్చువల్ గా లైక్ స్టార్స్ ఎందుకు పెడతారు గైస్? ఇప్పుడు బ్యాడ్ యాస్ అని అంటేనే స్టార్స్ పెడతారు, నార్మల్ చెప్తున్నా. కానీ ఇప్పుడైతే మనకి BADS అని ఉన్నది. మళ్ళా నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే బ్యాడ్ డాడ్స్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరు ఇప్పుడు సరే సరే బాస్టర్డ్స్ ఉండే నేనేమన్నా నేను నా ప్రిడిక్షన్ ఏం చేస్తున్నా అనే వర్డ్ యూజ్ చేయొద్దనే అట్లా పెట్టారు. నేను నాకు ఎందుకు అనిపించింది అంటే బ్యాడ్ డాడ్స్ అని లైక్ అందరూ లైక్ ఇప్పుడు వాళ్ళ కొడుకు డైరెక్షన్ చేస్తుండే కదా. సో షారుఖ్ ఖాన్ దాని తర్వాత మళ్ళా లైక్ అందరినీ పిలుస్తాడేమో లైక్ పాత వాళ్ళని అని అట్లా అట్లా అనిపించింది. ఏమో ఏమో చెప్పాలంటే అంటే జస్ట్ చెప్తున్నా గాయస్. ఇక మళ్ళీ బాస్టర్డ్స్ అనుకోండి అఫ్ కోర్స్. సో లెట్స్ సీ, మనకైతే బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ అని ఉన్నది. సో టైటిల్ రివీల్ అంట. సో లెట్స్ గో, మనం అయితే రియాక్షన్ ఇద్దాము. అసలు ఏమున్నది, ఏం షో అనేది చూద్దాము. అసలు నాకు తెలిసి దీంట్లో కూడా ఏం చెప్పలేదు అనుకుంటా, జస్ట్ బాలీవుడ్ షో అని పెట్టాను. లెట్స్ సీ. ఓకే पिक्चर तो सालों से बाकी है, लेकिन एक और कर ले सर, इस बार ज्यादा इमोशन के साथ। पिक्चर तो सालों से बाकी है, लेकिन कट ज्यादा इमोशन हो गया, थोड़ा बेस डालिए ना आवाज में। पिक्चर तो सालों से बाकी है। कट बच्चन साहब की याद आ गई, एक थोड़ा फास्टर करें। पिक्चर तो सालों से बाकी है, लेकिन शायद स्लो में ही मजा है। पिक्चर तो सालों से बाकी है, एक हाथ में रखकर करते हैं। पिक्चर तो सालों से, हाथ सालों से फैल रहे हैं, कुछ अलग ट्राई करें। मेरा पिक्चर तो सालों से, पिक्चर तो सालों से बाकी है, बाकी है। पिक्चर तो सालों से, पिक्चर तो सालों से, पिक्चर तो सालों से बाकी है। एक और दे दो, एक और दे दो। चुप, एक और किया जा रहा है। तेरे बाप का राज है क्या? अब मैं टेक करूंगा, तुम सब चुपचाप देखोगे और सीखोगे। पिक्चर तो सालों से बाकी है, लेकिन शो अब शो। द बिगेस्ट, द बैडेस्ट, ब्रेवेस्ट, वैकिएस्ट, फनीएस्ट, चीकिएस्ट, मैडेस्ट, फिल्मीएस्ट शो ऑन अर्थ। और शो का टाइटल है Okay. Thank you, everybody. पापा, कैमरा रोल नहीं हुआ। पापा, बेटे पे हाथ बेटे पे हाथ उठाने से पहले बाप से बात करा रहा है. Directed by Aryan Khan. లెట్స్ సీ. బాగుంది. అంటే మీరు అసలు షారుఖ్ ఖాన్ ఎంత ఎఫర్ట్లెస్ గా స్టార్టింగ్ అంత సీన్, అసలు ఒక్కొక్క వేరియేషన్ ఇట్లా, అదే యాక్టింగ్. అసలు అదే ఇట్లా వేరియేషన్స్ రావాలి, చేంజెస్ ఇట్లా రావాలి. అది చేసిండు, అది అసలు ఆ లెవెల్ అంతే. మళ్ళీ షారుఖ్ ఖాన్ ఉంటేనే కాడు, మళ్ళీ అంత లైక్ అంత కష్టపడితేనే వస్తుంది. బట్ ఇదైతే నాకు స్టోరీ ఏంటా, బాద్షా సాంగ్ అప్పుడు ఆల్బమ్ వస్తుండే, ఆల్బమ్ కి ప్రమోషన్ కి వాయిస్ పంపించమని అడిగిండే అంట.
పంపించమంటే ఒక 1 పేజ్ స్క్రిప్ట్ పంపించి పంపించండి సార్ అని అంటే 11 వేరియేషన్స్ లో చదివి పంపిండంట. 11 వేరియేషన్స్. షారుఖ్ ఖాన్ కి ఏం అవసరం చెప్పండి, ఆయన ఏం అడగలేదంటే ఇది కావాలి మీరు ఎట్లన్నా మీ ఇష్టం అని అంటే 11 వేరియేషన్స్ లో పంపించి పెట్టినట్ట. అది షారుఖ్ ఖాన్ అసలు అట్లుంటది గాయస్. మళ్ళీ చూడండి అంటే లైక్ ఏమంటాము ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికి 60 years ఆల్మోస్ట్ 50 అవుతుంటాడు. ఆఫ్ కోర్స్ ఇక మన షారుఖ్ ఖాన్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ స్టార్. సో లెట్స్ సీ అండ్ ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ ద బాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్ ఆర్ సంథింగ్. సో అది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చిన లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బాయ్ బాయ్ బాయ్.